నమస్తే. మండలి బుద్ధప్రసాద్ జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డకి సంబంధించి ఈయన యాక్చువల్గా పేరు బుద్ధప్రసాద్. వీళ్ళ నాన్న ఆయన్ని గాంధేయవాది అంటారు. వీళ్ళ నాన్నగారిని, బుద్ధప్రసాద్ గారి యొక్క నాన్నగారిని గాంధేయవాది అంటారు. ఎందుకు గాంధేయవాది అంటారంటే ఆయన ఒక మంచి గాంధీ ఫాలోవర్. ఎవరు? బుద్ధప్రసాద్ గారు కదా. బుద్ధప్రసాద్ నాన్నగారు గాంధీ ఫాలోవర్. ఈయన వెళ్ళి జనసేనలో చేరాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన వాళ్ళు గాంధీని చంపినటువంటి గాడ్సేకి భక్తులు. వాళ్ళేమో గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేకి భక్తులు జనసేనలో చాలామంది. అది ఎంతెందుకు పవన్ కళ్యాణ్ గారు అన్న నాగబాబు గారు ట్వీట్ చేశారు ఒకసారి పొగుడుతూ. ఓకే, వీళ్ళంతా కూడా ఏంటంటే గాడ్సేని పూజించేటువంటి భక్తులు జనసేనలో చాలామంది. వీళ్ళ నాన్నగారేమో గాంధీవాది. బట్ ఈయనకి ఎలా సెట్ అయిందో, ఈయన ఎలా పార్టీలోకి వెళ్ళారో, అదే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఏమి ఉండవు. అసలు ఉండవండి రాజకీయాలు, ఇవన్నీ ఉండవు. అంతే. ప్రజలు పిచ్చోళ్ళు, మీరు నేను మనందరం ఓట్లు వేసేవాళ్ళు పిచ్చోళ్ళు అంతే. ఓట్లు వేసే వాళ్ళకి బుర్ర లేదు కాబట్టి వాళ్ళ పార్టీలు మారుతారు. ఓట్లు వేసే వాళ్ళకి ఒక ఐడియా అనేది లేదు కాబట్టి, మీకంటూ ఒక సిద్ధాంతం, ఓటర్కి సిద్ధాంతం లేదు. ఓటర్కి ఆ రోజు ఏమిచ్చారు అంతవరకే, దాన్ని బట్టి ఓటేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఈ విధంగా పార్టీలు మారుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా. వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతంలోకి వెళ్ళి పార్టీలు. అంతే కదా. గాంధీవాది వెళ్ళి జనసేనలో చేరటం అంటే, జనసేనలో వాళ్ళు గాడ్సేని ఫేవరబుల్గా ట్వీట్ చేసినట్టు నాగబాబు గారు. ఓకే సరే, తర్వాత చూద్దాం దాని సంగతి. ఇప్పుడు ఈయన ఒక కాంట్రవర్సీ చేశారు. ఈయన చూడండి ఒకసారి ఏమన్నారు. ఆలోచించిన ఈ కార్యక్రమం చేయలేదు. కార్యక్రమం చేసి రాజకీయంగా కాదు, ఎందుకంటే అక్కడ మన ఓట్లు పడవని అసలు మనకు తెలిసిన విషయం. 5,000 ఎకరాలు పంట పండించకపోయినా ఓట్లు వేశారు వాళ్ళకి, వీడిపోతుంది చోట. అలాగే ఎదురుమూలలో ఓట్లు వేశారు కట్టకపోయినా. ఇక ఎట్లా సంగతి చెప్పక్కర్లా. నేను కొంచెం దాన్ని స్లో చేశాను, ఎందుకంటే ఉద్యమాలు చేస్తారు, వీళ్ళు ఎలా సాధిస్తారో చూద్దామని చెప్పి. మనిషి మీద నమ్మకం ఉండాలి. మేము వాగ్దానం చేస్తామని చెప్పి చేస్తాం, లేదంటే 5 సంవత్సరాల సమస్య తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తాం. ఇది సామాన్య విషయం కాదు. అది కోటాను కోట్ల రూపాయలు వాళ్ళు గుమ్మరిస్తే తప్ప పనులు పూర్తి కావు. తాము సమస్యను అదే అంటే ఆయన సింపుల్గా ఒకటే మాట ఏంటంటే, అక్కడ ఏదో బ్రిడ్జి కట్టమని ఒక గ్రామంలో ప్రజలు అడుగుతున్నారు, బ్రిడ్జి కట్టమని. ఈయన ఒక ప్రసంగం ఇస్తూ ఏమన్నారంటే 3 మాటలు అన్నారు. ఫస్ట్ పాయింట్ 1, వాళ్ళు మనకు ఓట్లు వేయరని నాకు తెలుసు అన్నాడు. అంటే అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మన ఓటర్లు కాదు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు, అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ అవర్ ఓటర్స్. ఓకే, ఎన్నిక ఇప్పుడు ఒక క్లాస్లో, ఒక చిన్న క్లాస్లో కూడా క్లాస్ లీడర్ని ఒకరిని ఏర్పరచుకుంటారు, క్లాస్ లీడర్ని ఒకరిని పెట్టుకుంటారు. ఆ క్లాస్ లీడర్ని పెట్టేటప్పుడు కొంతమంది ఉన్న 60 మందిలో కొంతమంది వాడిని పెడదాం ఈయన పెడదామని కొంతమంది డివైడ్ అయ్యి ఫైనల్గా ఒకరినైతే క్లాస్ లీడర్కి పెడతారు. ఆ క్లాస్ లీడర్ క్లాస్ మొత్తానికి లీడరు, అతని క్లాస్ మొత్తానికి సేవ చేయాలి కదా. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే కదా. ఓటింగ్ వేసేంత వరకే నువ్వు నీ పార్టీ, ఇది నా పార్టీ. ఓటేసిన తర్వాత యూఆర్ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ కదా. ఆ నియోజకవర్గం మొత్తం అతనిదే కదా బాధ్యత. వాళ్ళు మన ఓటర్లు కాదులే అనే ఆలోచన వచ్చిన రోజే యూ ఫెయిల్డ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్. ఎనీ నాయకుడు, ఏ నాయకుడైనా సరే వాళ్ళు మన ఓటర్లు కాదు అనే ఆలోచన వచ్చిన రోజే దే ఫెయిల్డ్ యాజ్ ఎ డెమోక్రటిక్ లీడర్స్. వాళ్ళు డిక్టేటర్లతో సమానం. వాళ్ళు అలాంటి నాయకులు ఏమంటారు, ప్రజాస్వామ్యానికి పనికిరారు. ప్రజాస్వామ్యానికి మీరు ఎట్లాంటి వాళ్ళు మొత్తం ప్రజాస్వామ్యంలోనే నడుస్తున్నారు. ఎందుకు అని అంటే ప్రజల్లో ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియదు ప్రజలకి. ప్రజల్లో ఎవరికి ఓటు వెళ్ళి తెలియదు, వాళ్ళకు ఒక ఐడియా అనేది లేదు ప్రజల్లో. అది నేను ప్రతిరోజు ప్రజలను తిడుతున్నాను, ఎందుకంటే మీలో మార్పు వచ్చిందని తిడుతున్నాను అంతే. ఐ లవ్ యూ ఆల్ మ్యాన్, ఐ లవ్ దీస్ పీపుల్ ఆఫ్ ఇండియా, ఐ లవ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీ అందరంటే నాకు చాలా ఇష్టం, మీరు మారుతారని నేను చెప్తున్నాను అంతే తప్ప నేను మిమ్మల్ని దూషించట్లా, ఓటర్లని. ఓకే, అంతే కదా. ఓకే, ఇప్పుడు ఇంతకీ నేనేమంటే, ఇప్పుడు ఆయన అన్నది ఒకటి మాట, ఓటర్లు కాదు కాబట్టి నేను తర్వాత చూస్తా అన్నాడు. ఒకటి పాయింట్ 1. నెంబర్ 2 పాయింట్,
నేనే కావాలని స్లో చేశా. ఎందుకు? మన ఓటర్లు కాదు కాబట్టి నేను స్లో చేశా. అంటే ప్రాజెక్టుని ఎమ్మెల్యే తలుచుకుంటే స్లో చేస్తాడు. అది రెండో పాయింట్ బయటపడింది. సెలెక్టివ్గా ఒకటి స్పీడ్ చేయగలరు, ఒకటి స్లో చేయగలరు ఎమ్మెల్యేలు. మూడోది ఆయన ఏమన్నారు, ఏదో అన్నారు అక్కడ, ఒకసారి విందామనండి, మర్చిపోయినా. మనిషి మీద నమ్మకం ఉండాలి. మేము వాగ్దానం చేస్తామని చెప్పకపోయినా ఇక ఎట్లాంటి సంగతి చెప్పక్కర్లా. నేను కొంచెం దాన్ని స్లో చేసి, ఎందుకంటే ఉద్యమాలు చేస్తాను, మర్చిపోయా. ఉద్యమాలు చేస్తున్నారు, ఎలా చేస్తారో చూద్దామని ఆయన యుగోకి పోయారట. ఉద్యమకారుల మీదకి యుగోకి పోయారు అని అర్థం. ఒక ఎమ్మెల్యే ఉద్యమకారులు చేస్తే మీరు ఎలా చేస్తారో చేయండిరా అని అన్నారన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏముంది, ఉద్యమాలు చేసేవాళ్ళు మీరు మమ్మల్ని బెదిరించలేరు అని అర్థం. ఉద్యమాలు చేసేవాళ్ళు మీరు నన్నేం బీకలేరు అని అర్థం. సింపుల్గా చెప్పండి, మీరు నన్నేం బీకలేరు, మీరు ఉద్యమాలు చేస్తే చేయండి, మీ ఉద్యమాలకు భయపడతానా నేను అనేటువంటి మైండ్ సెట్ అంతే కదా బుద్ధప్రసాద్ గారిది. ఉద్యమాలు చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏదో కావాలని గొడవ చేస్తున్నారు అనేది. మరి వీళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారు, మన ప్రాజెక్ట్ ఏది కడితే పోయింది కదా అంటే అది లేదు. నువ్వు ఎటు ఉద్యమం చేస్తావు చూస్తాను. నెగిటివ్ థింకింగ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇంకంతే, దే రెడీ టు హార్మ్ యూ అని అర్థం. మీరు సిద్ధపడతారు మిమ్మల్ని హార్మ్ చేయడానికి అని అర్థం. ఓకే, ఒక ఎమ్మెల్యే ఉండి ఈ మూడు విషయాల్లో బాధాకరమే. ఇది నిజంగా బాధాకరం. ఒకటి, మన ఓటర్లు కాదు ఆయనకి మనం ఎందుకు పని చేయాలన్న ఆలోచన ఫస్ట్ నెగిటివ్ థింకింగ్. అది ప్రజాస్వామ్యం మంచిది కాదు. రెండోది, నేను స్లో చేశాను కావాలని ఎందుకు స్లో చేయాలి? అక్కడ పని చేస్తున్నారు, పని జరుగుతున్నప్పుడు అభివృద్ధిని నువ్వు స్లో చేసినట్టు కదా. ఇఫ్ యూ ఇంటెన్షనల్లీ స్లో డౌన్ ఏ ప్రాజెక్ట్ మీన్స్ యూ స్లో డౌన్ ది డెవలప్మెంట్. అభివృద్ధిని స్లో చేయటం, రిప్రజెంటేషన్ పెట్టుకునేందుకు మీరు స్పీడ్ చేయడానికి కదా, స్లో చేయడానికి కాదు కదా. నేను కావాలని స్లో చేశా అన్నాడు ఆయన. మూడోది, ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారు, ఎట్లా చేస్తారో చూసుకుంటారంటే, ఉద్యమం అంటే ప్రజాస్వామ్యంలో ఉద్యమం అంటే వీళ్ళకి భయం లేదు, ప్రజా తిరుగుబాటు అంటే భయం లేదు, ప్రజలు తిరగబడితే ఏం జరిగిద్దో కూడా భయం లేదు, వీళ్ళకేం లేదు. మోరోవర్ మీరేం చేస్తారో చూద్దామని చెప్పి తిరిగి ప్రజల్ని బెదిరించేటువంటి రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకుంటున్నాం. వీఆర్ ఓటింగ్ టు ద వన్ హూ విల్ థ్రెటన్ అస్. ఓకే, ప్రజలు యాక్చువల్గా రిప్రజెంటేటివ్ ఏమంటే మీరు చేయకపోతే మాత్రం మేము తిరగబడతామని ప్రజలు అనాలి కదా. అది కాదు, వాళ్ళే మనల్ని తిరిగి ప్రజల్ని బెదిరించేటువంటి రిప్రజెంటేటివ్స్కి ఎవరు ఓటేశారు? మనమే ఓటేసాం. మంచిది జరిగింది. నేను అందుకే రోజు ఓటర్లను తిట్టేది అందుకే. థ్యాంక్ యూ, నమస్కారం.